నాకు కోపం వస్తే ఎట్లుంటుందో ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు కదా. చెప్పేయాలి కదా, చెప్పకుండా ఎందుకు వెళ్తావు కానీ దూరం? అప్పుడప్పుడు మర్చిపోతున్నావు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే రీసెంట్ గా మన కెమెరా వాటర్ లో పడిపి చెడిపోయిందని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. పెట్టిన టైం కి బుడ్డక్క అయితే ఇంట్లో లేదు. నా కెమెరా తీసుకుని వెళ్ళిపోయింది. ఇదనమాట కెమెరా బ్యాగ్. ఈ బ్యాగ్ లో కెమెరా లేదు. నేనేంటి బ్యాగ్ ఇటు ఉండేసరికి దీంట్లో కెమెరా ఉందేమో అనుకుంటున్నా. బుడ్డక్క అయితే తీసుకెళ్లిపోయింది కెమెరాని. నువ్వు అరవను తిట్టినంటే చెప్తాను. ధనలక్ష్మి వచ్చింది, కెమెరా తీసుకుని వెళ్ళిపోయింది, చెన్నైకి వెళ్తానని. అవును, నాకు అర్థం కాల. ఫోన్ చేశాను, నువ్వేం చెన్నైకి వెళ్ళేది అసలు, చెన్నైకి ఎందుకు వెళ్ళావు అది అని అడిగేసా. ఇంతవరకు చాలా కామెంట్స్ పెట్టారు. హాని పాప ఇంట్లో ఉంది, అట్లాంటి వాళ్ళని ఇంట్లోకి రానియొద్దు బ్రో, నువ్వు అందరినీ ఊరికే నమ్ముతావు, అట్లా ఎట్లా పడితే అట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. ఓన్లీ ఇవి మాత్రమే కాదు, నోటికి ఎంత వస్తే అంత బుడ్డక్కని ఎన్ని పడితే అని మాట్లాడినారు చాలా మంది. నా కెమెరా చెడిపోయిందని చెప్పి నేను బాధపడుతూ అన్నం కూడా తినకుండా కూర్చోవడం చూసి నేను నిద్ర కూడా లేకముందే మా ఇంటికి వచ్చి కెమెరా తీసుకుని చెన్నైకి అయితే వెళ్ళిపోయింది. ఎవరు మేము రిపేర్ చేయమంటే చెన్నైలో ఉన్న ప్రతి షాప్ ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతానే ఉంది అన్నం కూడా తినకుండా. మొత్తానికి అర్ధరాత్రి 1 గంటకైతే బుడ్డక్క నెల్లూరులో దిగింది. నేనేమో టెన్షన్ లో స్కూటీకి పెట్టేసి బుడ్డక్క దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళాను స్టేషన్ లో. స్కూటీ ఏమైంది, బుడ్డక్క నాకు చెన్నై నుంచి ఏం తెచ్చింది, ఇది మొత్తం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసా. కింద లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఉంటా బాయ్.